ఈరోజు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో, ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు 24 గంటలు 365 రోజులు కృషి చేస్తుంటే, ఒక నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను పనిచేస్తుంటే, ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పని అటు శాసన మండలి 8 రోజులు, శాసనసభ 11 రోజులు సుదీర్ఘంగా అన్ని విషయాలపైన చర్చించి వాస్తవాలు బయట పెడితే, ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి రాడు. శాసన మండలికి ఆఖరి రోజు సమయం ఇవ్వకుండా కవితమ్మకు వచ్చే సమయం ఉండదు. శాసన మండలి అయిపోయినాక హైదరాబాద్లో ఎలక్షన్ కోడ్ ఉంది, కనీస అవగాహన లేకుండా ఎల్లోపిల వైపు ప్రెస్ మీట్ పెడతారు. ఈయన అర్థమవుతుంది మీ చిత్తశుద్ధి.